హాయ్ హలో వెల్కమ్ టు ఫలక్నామా ఫైమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు ఫైమాకి షూటింగ్ లేదు కాబట్టి ఇంట్లోనే ఉంది. ఈరోజు ఏంటి ఇంట్లో పనులు మొత్తం తనే చేయాలని నేను చెప్పాను, కానీ తను ఎక్కడ దాగుందో చూద్దాం, వెళ్దాం పదండి. చేయమంటే చేయట్లేదు తను. చూడండి ఎక్కడుంది ఇది. ఫైమా 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 ఇక్కడ కూర్చున్నావు. నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఇన్స్టానా? ఇన్స్టా లేదు, ఇన్స్టా లేదు. చెప్పు నువ్వేం చేస్తున్నావు? ఏదో తేడాగా ఉందేంటి? ఇదియా యూట్యూబ్. యూట్యూబ్లో పెడతా. ఎస్. హాయ్ ఫ్రెండ్స్. ఇగో బలవంతంగా ఇక ఎట్లా చేపిస్తుంది చూడండి. మీరే చెప్పండి. నేను కష్టపడి రోజు షూటింగ్లోకి వెళ్ళి ఏదో ఒక్కరోజు ఇంట్లో ఉంటా. ఆ రోజు పని చేయాలంటే ఎంత నరకం అనిపిస్తుంది. హ్యాపీగా నన్ను ఫ్రీగా అంటే ఉండనివ్వట్లేదు. మార్నింగ్ నుంచి బట్టలు తోము, బట్టలు తోము అనరు, బట్టలు ఉతుకు అంటారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బోలు తోము అని అంటున్నారు. చెప్పండి, ఈ సున్నితమైన చేతులతో నేను ఎలా చేస్తాను? సున్నితమైన చేతులతో బిగ్ బాస్ లో చేసావు కదా, ఇప్పుడు ఇంట్లో చెయ్యు. అదంటే నామినేషన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా నామినేషన్ ఉంటది నీకు. నువ్వు నామినేషన్ చేస్తాను? చేస్తా. అంటే ఎలిమినేషన్ ఇంట్లోకి పంపించేస్తా నేను. అది ఇప్పుడు తెలియక పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇదేంది నీ బాధ? బాధ ఏం లేదు, ఈ రోజు ఇంట్లో ఉన్నావు కాబట్టి కొన్ని పనులు నేర్చుకో అంతే. నాకు వచ్చు కదా, నాకు రా. అదే కదా మరి, నాకు చేసి చూపెట్టు కదా, నేను ఎప్పుడు చూడలేదు కదా. బిగ్ బాస్ ఎపిసోడ్ పెట్టుకొని చూడు, అనిపిస్తుంది. ఆ బిగ్ బాస్ లో అందరికి చేసావు కదా, ఇప్పుడు ఇంట్లో నా కోసం చేయవా? ఏం చేయాలి? అక్కడ నేను బట్టలు నానబెట్టా, బట్టలు విండేసి, ఇక్కడ సింక్ లో బోళ్ళు ఉన్నాయి, బోల్ తోమేసి. నాన్ సింక్ లో మాట్లాడకుండా సింక్ లో బొంకులు అనుకుంటా. నేను చెయ్యను. నేను చెయ్యాలి. ఈరోజు నువ్వు చేస్తేనే నీకు ఫుడ్, లేకపోతే గెట్. అదే బయటికి పోయి తింటా బిర్యానీ. అందులో ఏముంది? తింటావా? నీ ఫోనే నా చేతిలో ఉంది, ఎట్లా తింటావమ్మా? నా దగ్గర క్యాష్ ఉంది కదమ్మా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మరి టూ మచ్గా నన్ను బట్టలు ఉతుకోమని అంటుంది. నన్ను మా మమ్మీ అల్లారు ముద్దుగా ఒక ఏమంటారు, ప్లాస్టిక్ నూనె పెట్టుకున్నప్పుడు వీడియో తీయద్దక్క, గలీజ్ ఉంటాము. నువ్వు వీడియో తీయడానికి ఇప్పుడు ఇంట్లో పని చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నడు. బోళ్ళు బట్టలు న్యాచురల్ బ్యూటీ ఎలా ఉన్నా చూస్తారు మా జనాలు. అబ్బో, మా ఫ్యాన్స్. అవును, మా అభిమానులు. అవును, చూస్తారు. దా. అబ్బా, నా కళ్ళతో ఈరోజు చూస్తున్నానమ్మా. అంటే నీ కళ్ళు లేవు, నువ్వు పని చేస్తున్నావు కదా, ఇప్పుడు చూస్తున్నా నేను. నడువే. సో నువ్వు కళ్ళు మూసుకో, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఉతుకుతా, నీకు బట్టలు ఉతకాలి అంతే కదా, ఉతుకుతా. కళ్ళు మూసుకో. ఓకే, మూసుకో. 3, 2, 1. ఇది ఎటు పోయింది? ఇది పైకి వెళ్ళింది, దీని పైనుంచి కూడా నేను పట్టుకొని వస్తాను. చూడండి ఫ్రెండ్స్, పైకి వెళ్ళిపోయింది ఇది. పదా, ఇవన్నీ నన్ను ఎక్కిపించుకుంటా. నువ్వు ఇదేనా నాకు సర్ప్రైజ్ నువ్వు ఇచ్చింది? నడు ఉతుకో ఫస్ట్. టైమా అక్క, తెలీదు, నేను బట్టలు ఉతికితే నీకే ప్రమాదం. నాకు ఏ ప్రమాదం వచ్చినా సర్లే, నాకు పర్లేద్దా. బట్టలు నేను ఎత్తుకున్నా నీకే ప్రమాదం, బట్టలు నన్ను ఉతికినా నీకే ప్రమాదం. ఏదైనా నేను భరించుకుంటా.
రావే రాను కుదరదయ్యో అది కాదు ఇది కాదు ఓకేవయ్యో లిప్స్టిక్. నిన్ను బట్టలు ఉతకమంటే నువ్వు లిప్స్టిక్ అనుకుంటే నడు. నన్ను ఎప్పుడంటే అమ్మ నన్ను అల్లారు ముద్దుగా చూస్తుంది కాబట్టి ఎట్లా పిండాలో నేను అమ్మని అడుగుతా, అమ్మని అడిగి నేను పిండుతా. అమ్మని అడిగి పిండుతావా? నీకు బట్టలు కూడా పిండరాదు పెద్ద, మళ్ళీ ఇప్పుడు అమ్మని అడుగుతావా? కానీ నువ్వు ఇంత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళావు కదా, అక్కడ ఎట్లా పిండు? చేతులతోనే. అదే చేతులతో ఇప్పుడు వినాలి కదా. నేను మా అమ్మని అంటున్నా, అమ్మని అడిగి పిండుతా. నేను అమ్మ దగ్గర సలహా తీసుకుంటా. ఎందుకంటే ఏదైనా మంచి పని చేసే ముందు నలుగురిని అడగాలని అంటారు. ఇది మంచి పని కాబట్టి నేను ఒక నలుగురిని. నువ్వు లోక కళ్యాణం చేస్తున్నావు కాబట్టి నీకు ఇప్పుడు అమ్మ అవసరం ఉంది. ఇది అంటే ఏమంటారు, ఎప్పుడు చేయని పని అంటే మంచి పనే కాబట్టి ఒక నలుగురిని అడగాలి మనం. అంటే మంచి చెడు తెలుసుకొని బట్టలు ఉతకడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లం వస్తుందా, లేదంటే బట్టలు ఉతకడం వల్ల మన శ్రమ వేస్ట్ అవుతుందా, చెమట కారుద్దా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. హలో హలో మమ్మీ. సున్నారా ఇగో తెలుగులో మాట్లాడు ఒకసారి. తెలుగులా? అయితే ఏదైనా మంచి పని చేసే ముందు పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలంటారు కదా. అవును. అంటే ఇక్కడ నేను యూట్యూబ్ మన వీడియో తీస్తున్నా, ఒక మంచి పని చేస్తున్నా, నువ్వు గర్వపడేంత మంచి పని. అదంతా పని మొదటి చెప్తున్నావు, ఇప్పుడు కూడా ఇంకా చెయ్యాలని అనుకుంటున్నా. లేదు ఇది ఇంకాస్త గర్వపడే పని. అంటే ఎప్పుడు చేయలేని పని నేను చేస్తున్నా, అసలు ఇది చేస్తే చూడాలి అని అనుకుంటావు ఆ పని, అది నేను చేస్తున్నా. అంటే నాకు తెలియలేని పని, అదేం పని? నేను చేయలేని పని, ఎప్పుడు చేయలేనిది ఇప్పుడు చేస్తున్నా. అయితే దానికి ఏమన్నారంటే, నార్మల్గా వేరే అయితే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలంటారు కదా. అయితే ఈ పని చిన్న ఏజ్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలంటే నేను నీకు ఫోన్ చేసిన. నీ ఏజ్ చిన్నదే కదా. మరి చెప్తున్నా 3, 2, 1 అను చెప్తా. ఇది ఉంటది, ఇది బరాబర్ ఉంటది. 3, 2, 1. బట్టలు ఉతుకుతున్నా నేను. అంత పెద్ద పని చెప్తున్నావా? అంటే ఊహించలేని పని చెప్తున్నావు. అంటే అమ్మ నువ్వు ఊహించలేదమ్మా ఎంత పెద్ద పని చేస్తుందో తెలుసా. అది చేయడానికి నన్ను మెట్లు ఎక్కిపిస్తుంది, దిగిపిస్తుంది, కానీ మాత్రం చేయట్లేదు. నిన్ను అడిగే చేస్తుందంట ఆమె. అంటే చెయ్యంగా చేస్తా అన్నా కానీ అది ఎట్లా చేయాలన్నా తెలియదు. ఒకసారి చెప్తావేమో సలహా తీసుకుందామని. ఎట్లా ఉతకాలమ్మా బట్టలు? అమ్మ ఇది టైం మొత్తం వేస్ట్ చేస్తుంది. ఎందుకు? బట్టలు ఆడ నానబెట్టిన పిండమని అంటే ఇప్పుడు అర్ధగంట నుంచి ముచ్చటతోనే కానిస్తుంది, కానీ బట్టలు అయితే ముట్టట్లేదు. నేనేమంటున్నా అంటే బట్టలు నానబెట్టినా అన్నది. నానా వద్దు, నాకు అమ్మ పెట్టు అని అన్నా. అమ్మ లేదు కదా అక్కడ. లేదు, నువ్వు వచ్చినాక ఇద్దరం కలిసి పిండుదాం. అప్పటిదాకా అవి గబ్బులేస్తాయి. అందుకే నాన్న పెట్టినంటే నాన్న లేడు, అమ్మ కావాలంటే అమ్మ అక్కడ లేదు కదా. సరే ఇంకా నేను పిండుతున్నలే. ఇంకా నాకు ఇంకా వీళ్ళందరూ నిజంగానే నాకు పిండరాదు అని అనుకుంటారు. నాకు పిండొచ్చు, బట్ కాకపోతే అంటే తెలియదు ఇంకా పర్ఫెక్ట్ అని నేను అడిగాను అంతే. సరే నేను పిండుతాను. పిండు ఇన్ని రోజుల పళ్ళు పిండినావా? ఇప్పుడు కూడా ఎన్నో పెడతావు. నేను 2 రోజులు అయితే వస్తున్నా కదా. అమ్మా నువ్వు ఇంకా నెత్తికి ఎక్కించుకోకమ్మా, జరా పిండడం నేర్చుకొని. ఆమె అమ్మ ఆర్డర్ ఇచ్చింది. అమ్మ ఆర్డర్ ఇస్తే అమ్మ కాబట్టి నీకు ఆర్డర్ ఇచ్చింది. అక్క ఆర్డర్ ఇవ్వదు. తల్లే కదా. ఏందమ్మా నెత్తికి ఎక్కించుకోకు అంటున్నావు. బిడ్డలని తల్లే కదా పోడేది. తల్లేనమ్మా, కానీ పని నేర్పవా? రేపు పెళ్ళైనాక ఆడ ఏం చేస్తుంది? పెళ్ళే వరకు నేర్చుకుంటది. ఇంకా చిన్న పాప మరి కాదులే. అమ్మా
అమ్మ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి పిజ్జా ఆర్డర్ ఇచ్చింది, తిందాం. ఆర్డర్ వచ్చింది. ఉందంటే బిడ్డ నేను అట్లా పిండేస్తాను. నేను రేపటి నెలలో నన్ను వస్తున్నా. అమ్మా అమ్మా అవి నానబెట్టినా ఇప్పుడు నువ్వు వచ్చేదాకా అట్లనే పెట్టమంటావా? ఉన్నది అది నానబెట్టిందమ్మా. బిడ్డ చిన్న చెల్లె కదా బిడ్డ. చిన్న చెల్లె అయితే ఈ రోజు ఒక్కరోజు పిండని అమ్మా. కాదు అమ్మ, అది చెప్తే వినేటట్లేదు. ఒక్కసారి ఇక చాలు అను. ఇక చాలు అమ్మా వస్తున్నా, నేను విండేస్తున్నా. అమ్మా సూపర్ సూపర్. ఇగో ఇలాంటిది ఏదో మ్యాజిక్ ఉంటదని మా అమ్మ కాల్ చేసిన. అదేంటి అమ్మో నాతో వినిపించేది. అయ్యో కాలు ఎందుకు చేసిన, చేతి చేయొచ్చు కదా. ఓహో, మా అమ్మ కాల్ చేసినానంటే చెయ్యి చేయొచ్చు కదా అంటుంది. అమ్మ ఎట్లా అమ్మా ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు? నీ నుంచి. ఇదా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నేర్చుకున్నా. సరేలే అమ్మా, ఇంకా నువ్వు బాయ్ మళ్ళా. బాయ్. ఇప్పుడైతే దీంతో వినిపిస్తాయి. ఇవి నానబెట్టినాయి, తర్వాత నువ్వు పిండుకో ఏమైనా చేసుకో. ఓకేనా మమ్మీ? మమ్మీ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. పిండు. అదే వచ్చేదాకా ఇవి పెడతా నువ్వు విండు అంటుంది. బాయ్. బాయ్. నేను బాయ్ కాదు, గర్ల్. సో మా అమ్మ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇంకా మనం పిండాల్సిన అవసరం లేదు. హలో అక్కకి ఏంది భయపడేది, తొక్క మనం. ఎందుకంటే అక్క నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. వెళ్ళి ఆ బట్టలు పిండేసి. సో చూసారు కదా ఈరోజు ఈ వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మా అమ్మ చెప్పింది కాబట్టి ఈరోజు నాకు రెస్ట్ దొరికింది. అక్క చెప్పినా మనం వినేదే లేదు. ఇలాంటి జాడు కట్టలు మస్తు చూసినాం. ఈ జాడు ఉన్నప్పుడు కూడా మనం వినేదే లేదు. బాయ్ బాయా బాయ్. పిండు చూస్తున్నా. ఇంకా అమ్మ నెత్తినెక్కించుకుందని బాగా ఇది చేస్తున్నాను. సబ్బు పెట్టు, సబ్బు పెట్టు. అట్లా కాదు, సబ్బు రుద్దు దానికి. అది మంచిగా ఇట్లా వెయ్యు. అరే పడుతుంది ఒకటి చీపుడుతో. అయిపోయిందా? ఏయ్ మంచిగా బ్రష్ పెట్టు దానికి. బ్రష్ పెట్టు. బ్రష్ అక్కడ ఉంది. ఇక్కడ వసే అది కాదే బట్టల బ్రష్. ఎవడైనా ఈ బ్రష్తోని బట్టలు పిండుతారా? ఈ బ్రష్తో పళ్ళు తోముకునే బ్రష్తోని. దీని మోహం. ఫ్రెండ్స్ ఎలా నాకు పని తప్పదు తీసుకోవడమే. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఇంకా పెట్టి ఇంకా నువ్వు కొట్టేదాకా చూపేకుండా. కొట్టేదాకా కాదు, నువ్వు ఫస్ట్ సగ్గురు మంచిగా రుద్దుతానికి. బట్టలు నువ్వు నేర్చుకుంటున్నావు కదా, నేర్చుకునేటప్పుడు నేర్చుకునేలాగానే చెయ్యు. ఇష్టం వచ్చినట్టు పిండితే అది మురికిపోద్దా? సరే బాయ్ ఫ్రెండ్స్.